హాయ్ అండి. హలో అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇదైతే బుధవారం తీసిన వీడియో అనమాట. బుధవారం పూజా మందిరం అంతా క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకున్నాను అనమాట. మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశానండి. అన్నీ క్లీన్ చేసేసుకుని ఇవన్నీ ఇంకా రూపాయి కాయిన్లు, ఈ గోమతి చక్రాలు, గవ్వలు అన్నీ లక్ష్మీదేవి ముందు అయితే పెట్టుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా ముందు శుభ్రం చేసేసుకుని ఒక టబ్లో వేసుకుని అన్నీ శుభ్రం చేసేసుకుని అన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఇలా చిన్న ప్లేట్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా దక్షిణావృత శంఖానికి కూడా శుభ్రంగా కడిగేసి గంధం కుంకుమ బొట్లు అలంకరించి ఇలా లక్ష్మీనారాయణ పటం ముందు అయితే పెడతాను అనమాట. నేను పూజా మందిరంలో కుబేర కొంచెం అయితే పెట్టుకుంటాను అనమాట. కుబేర కొంచెం కూడా శుభ్రంగా కడిగేసి కింద ఉన్న ప్లేట్ కూడా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకుని కుబేర కొంచానికి కూడా గంధం పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు అలంకరించి ఇంకా అందులో పసుపు కుంకుమ గంధం పొడి, జవ్వాది, అక్షింతలు, పచ్చకర్పూరము వేసుకుని ఒక గుప్పెడు బియ్యం, ఇలా 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకోవాలన్నమాట. మీ దగ్గర ఉంటే గోల్డ్ కాయిన్ పెట్టుకోవచ్చు. అలాగే రాగి కాయిను, నారికేళము, పగడము, ముత్యము కూడా వేసుకుని ఇలా కాయిన్స్ పెట్టుకుని గోమతి చక్రాలు, పసుపు గవ్వలు కూడా వేసుకుని కొన్ని రూపాయి కాయిన్స్ అయితే చుట్టూ పెట్టుకుని కింద ప్లేట్లో కూడా పెట్టుకుని పైన కొన్ని కాయిన్స్ పెట్టుకుని ఇదైతే వెండి పువ్వు అనమాట. ఇలా నేను పూజా మందిరంలో ఆగ్నేయమూల అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా పటాలన్నీ కూడా క్లీన్ చేసేసుకుని గంధంలో జవ్వాదు కొంచెం సెంటు కలిపి మంచి సువాసన రావడం కోసం కుంకుమలో కూడా జవ్వాది పొడి కలిపి పటాలకు గంధం కుంకుమ బొట్లతో అయితే అలంకరించేసుకుని శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇంక ఇది మరుసటి రోజు అనమాట, గురువారము. ఇంక ఇల్లన్నీ మాపు పెట్టేసుకుని అన్నీ శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. ఇంక ఇంటి ముందు గుమ్మం ముందు అష్టదళ పద్మము, కలగపూలు ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. ముందు రోజే గురువారం గడపకి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పిండి ముగ్గులతో అలంకరించేసుకున్నాను. ఈ ముగ్గు అయితే శుక్రవారం ఉదయం వేసానండి. ఈ రోజు ఉదయం వేసిందనమాట. ఇంకా మా ఇంటికి వరలక్ష్మీదేవి రావాలని కలగపువ్వు, ఏనుగులు అయితే వేసాను అనమాట. ఇంకా తులసమ్మ దగ్గర కూడా శుభ్రంగా కడిగేసి పసుపు రాసి పిండి ముగ్గులు అయితే వేసుకున్నాను. ఇంకా స్నానం చేసి వచ్చి పాలు అయితే పొంగించుకున్నాను అనమాట. పాలు పొంగించి ఇలా బియ్యం వేసి బెల్లం వేసి బెల్లం పరమాన్నం అయితే చేశాను అనమాట. పాలు పొంగించుకుంటే ఇంట్లో చాలా మంచిది కదండి. పాలు పొంగినట్టు సంసారం పొంగుతుందని మా ముసలమ్మ చెప్పేదన్నమాట. ఇంకా ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇంకా యాలకులు కొట్టి వేసేసి ఇలా పరమాన్నం అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారికి శనగపప్పు పాయసం అయితే చేశాను అనమాట. శనగపప్పు కుక్కర్లో పెట్టి ఉడికించేసి తర్వాత బెల్లం పొడి, పాలు, యాలకుల పొడి వేసి ఇంకా కలిపేసి కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇది కూడా రెడీ అయిపోయిన తర్వాత కథలో ఉంటుంది కదండి, కుడుములు 12 కుడుములు వాయనం అని కథలో ఉంటుంది కదండి. మేమైతే ఇలా కుడుములు చేసి పెట్టుకుంటాం అనమాట. పులిహార, బూర్లు ఇలాంటివి ఏం చేయమన్నమాట. పిండొక్క పెట్టేసి ఇంకా పెసరపప్పు పూర్ణం అయితే చేసి ఇలా గజ్జికాయలు అంటే అమ్మవారికి ఇష్టం కదా, ఇలా పెసర కుడుములు అయితే గుండ్రంగాను గజ్జికాయలాగాను చేసి అమ్మవారికి 12 కుడుములు వాయనంగా అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా పూజ గదిలోకి వచ్చి దేవుడికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఒక పళ్ళెంలో ఇంకా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ పద్మముగ్గు అయితే వేసాను అనమాట పిండితోటి. కలసం చెంబు కింద పెట్టడానికి అనమాట. కలసం చెంబు కూడా రెడీ చేసుకున్నాను. పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి సగం వరకు మంచినీటిని వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం పొడి, పచ్చకర్పూరము, జవ్వాదు, రూపాయి కాయిను, వెండి కాయిను అన్నీ వేసుకుని ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా పిండి ముగ్గు వేసుకున్న ప్లేట్లో అయితే 9 తమలపాకులు అయితే పెట్టుకుని మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. నేనైతే 9 పెడతాను అనమాట. ఆ తమలపాకుల పైన 3 గుప్పెళ్ళ బియ్యం వేసి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకొని కలసం చెంబుకి తోరం అయితే కట్టుకున్నాను అనమాట. ఇలా తోరం కట్టేసుకున్న తర్వాత పంచపల్లవాలు అంటారు కదండి, మర్రి, జువ్వి, రావి, మేడి, మామిడాకు అనమాట. ఈ 5 రకాలు మాకు దొరుకుతాయి. ఇవి అయితే పెట్టుకున్నాను అనమాట. దొరకని వాళ్ళు మామిడాకులైనా పెట్టుకోవచ్చు. మామిడాకులు కూడా అందుబాటులో లేని వాళ్ళు తమలపాకులైనా పెట్టుకోవచ్చు. ఈ పంచపల్లవాలు పెట్టుకుని ఇంకా కొబ్బరి బండం అయితే పెట్టుకుంటామన్నమాట. జాకెట్ పీసు, గాజులు, పువ్వులు పెట్టుకున్న తర్వాత ముందుగా వినాయకుడిని పూజిస్తాం కదండి. పసుపు ముద్ద వినాయకుడిని చేసి పెట్టుకుని స్వస్తిక్ వేసుకుని తమలపాకులో పసుపు ముద్ద వినాయకుడిని పెట్టుకుని పూజించుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి, స్వామివారికి కూడా నేను ఇలా పాలతో అభిషేకం అయితే చేసుకుంటాను అనమాట. పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట. పాలు, పెరుగు, మంచినీళ్ళు, తేనె, నెయ్యి, పంచదార వేసి ఇలా అభిషేకం అయితే చేసుకున్నాను అనమాట.
ఆవు పాలిచ్చినన్ని రోజులు ఇంకా వీలైనప్పుడల్లా నేను ఇలా శుక్రవారం అనే కాదు, శనివారం, సోమవారం కూడా ఇలా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకుంటానన్నమాట. ఇంట్లో ఇలా అభిషేకం, నాకు శివలింగం ఉండడం వల్ల నేను అభిషేకం అయితే చేస్తానన్నమాట. ఇలా అభిషేకం అంతా అయిన తర్వాత దీపం చూపించి విగ్రహాలని శుభ్రం చేసేసుకొని ఇంకా మళ్ళీ ధూపం, దీపం, నైవేద్యాలు అన్నీ చూపించుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి ఈరోజు వ్రతం కదండి, షోడశోపచార పూజ చేసి దీపం, ధూపం, నైవేద్యాలు సమర్పించుకొని హారతి కూడా ఇచ్చి అమ్మవారికి ఒక తోరం, నాకు ఒక తోరం కట్టుకున్నాను అనమాట. అమ్మవారికి తోరము, వాయనం ఇచ్చి నేను తోరం కట్టుకున్నాను అనమాట. తర్వాత వ్రతం కథ అయితే చదువుకున్నాను అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రత కథ చదువుకున్న తర్వాత మళ్ళీ ధూపం, దీపం, నైవేద్యం చూపించి కొబ్బరికాయ కొట్టుకుని అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం అయితే వేసుకున్నాను అనమాట. సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను. ప్రసాదాలు వచ్చి నేను చేసుకున్నవి అయితే బెల్లం పరమాన్నం, శనగపప్పు పాయసం, కుడుములు చేశానండి. ఇంకా చలిమిడి, వడపప్పు, పానకం చేశాను. శనగలు నానబెట్టుకున్నాను రాత్రే. ఇంకా పళ్ళు అయితే అరటిపళ్ళు, దానిమ్మకాయలు, యాపిల్ కాయలు, బత్తాకాయలు అయితే పెట్టుకున్నాను అనమాట. నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఈరోజు. ఇంక లాస్ట్లో అమ్మవారికి పంచహారతి అయితే ఇచ్చాను అనమాట. పంచహారతి ఇచ్చిన తర్వాత నేనైతే చీర, జాకెట్ ముక్క, పువ్వులు, గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం అయితే అమ్మవారికి ఇలా చూపించాను అనమాట. ఈరోజు నా పూజ అయితే ఇదండి. వరలక్ష్మి వ్రతం మా ఇంటి పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు, మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు, మా ముసలమ్మ వాళ్ళు ఎలా చేసుకున్నారో అలా నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. నా పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకు ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఇంకా అన్నీ ఉన్న వాటితోనే నేను నాకు తోచినట్టు, నాకు చేతనైన పూజ అయితే నేను చేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు సాయంత్రం కూడా పూజ అయితే ఇలా చేసుకున్నాను అనమాట. నేను వండి పెట్టుకున్న ప్రసాదాలన్నీ తీసేసి పళ్ళు, ఫలాలు అయితే అలా ఉంచేసాను. దీపారాధన కుందులు అవి తీసేసి మళ్ళీ వేరే కుందులు పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ప్రతిరోజు సాయంత్రం సంధ్య దీపారాధన, నిత్య దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట. శుక్రవారం అయితే ఇంకా ప్రత్యేకించి చేసుకుంటాను. శుక్రవారం సాయంత్రం అయితే మణిద్వీపవర్ణన చదువుకుంటానండి. ఇంక ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, ఇంకా ప్రత్యేకించి పూజ చేసుకుని ఇల్లంతా కూడా సాంబ్రాణి, గుగ్గిలంతో ధూపం అయితే వేసుకుంటాను. ప్రతి శుక్రవారం కూడా వేసుకుంటాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.